సామెతలంటే పెద్దవాళ్ళు చెప్పినవి అనుకుంటాం కదా, కానీ ఈ రోజు నేను చెప్తున్నవి మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకునేలా ఉంటాయి. రెడీనా నవ్వుకోవడానికి? సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. అద్భుతం నీ దగ్గరే ఉంది, నీ ఆలోచనల్లోనే ఉంది. ఎక్కడెక్కడో వెతికి సమయం వృధా చేయకు మిత్రమా. గుణం గుడ్డిది, మనసు చెడ్డదైతే చేసే పూజలు, వెళ్ళే ఆలయాలు, కనిపించే దైవం ఏది నీ కర్మను తగ్గించవు. నీకెప్పుడు ఏది దక్కాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. అందుకే నువ్వు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకు. ఒకటి దక్కలేదంటే అంతకంటే మంచిది ఆ దేవుడు నీకు సిద్ధం చేసే ఉంటాడు. కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎదుటివారి కళ్ళల్లో కన్నీళ్లు సృష్టిస్తే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను పారిస్తుంది. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది. నాకు నటించి బ్రతకడం రాదు. ఏదేమైనా కోపం ఉంటే కోపం, ప్రేమ ఉంటే ప్రేమనే చూపిస్తాను. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా మాట్లాడాను. అందుకే నేను చాలా మందికి నచ్చకపోవచ్చు. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు, ఎందుకంటే సూర్యచంద్రులకి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. నువ్వు కూడా అంతే, గుర్తుంచుకొని. మన పిల్లల కొరకు మనం సమకూర్చే ఆస్తి 1-2 తరాలు ఉంటాయేమో, కానీ మన బిడ్డల కొరకు ప్రార్థించే ప్రార్థనలు తరతరాలు నిలిచే ఉంటుంది. ఇంట్లో లైట్ పోయినా అమ్మ నాన్న కేకలేస్తారు, కానీ వైఫై పోయిందంటే అందరూ చచ్చిపోతారనేలా చూస్తారు. ఇది టెక్నాలజీ యుగం రా బాబోయ్. సంపద ఒక్క దెబ్బతో పోతుంది, అందం ఒక వ్యాధితో పోతుంది, గౌరవం ఒక తప్పుతో పోతుంది, ప్రాణం ఒక్క క్షణంలో పోతుంది. మరి దేనిని చూసి గర్వపడుతున్నావు? ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది. నీతులు చెప్పే 1000 నాలుకల కన్నా సాయం చేసే ఒక చెయ్యి గొప్పది. తెలుసా మిత్రమా, ఏఐ కూడా బ్రష్ చేస్తుందంట, కానీ టూత్ పేస్ట్ కాదు, సాఫ్ట్వేర్ అప్డేట్ వేసుకుంటుంది. వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. భార్య, ఏమండి ఎందుకు రోజు డబ్బులన్నీ తాగలేస్తున్నారు? భర్త సమాధానం ఏంటో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, కామెంట్స్ లో తెలపండి మిత్రులారా. పెళ్లిలో 7 అడుగులు వేయించేది ఎందుకో తెలుసా? నువ్వు 7 సముద్రాలు దాటి వెళ్ళినా నీ ప్రతి అడుగు నీ భార్యకి తెలిసిపోతుంది, జాగ్రత్త అని. భర్త, అన్నం నిండా రాళ్లే ఉన్నాయి, 2 కళ్ళున్నాయి, చూసి ఉండలేవా? భార్య, మీకు 32 పళ్ళున్నాయి, ఆ మాత్రం నమ్మలేరా ఏంటి? డార్లింగ్, ఈ రోజు మనం భోజనం బయట చేద్దాం. థ్యాంక్ యూ డార్లింగ్, 2 నిమిషాలు తయారై. ఈ లోపల బయట వరండాలో చాపేస్తాను, అన్నం, కూరలు, కంచాలు, వాటర్ తీసుకొని వచ్చాయి. భర్త, ఏమేవ్ పక్కింటి ఆవిడికి తోడు కావాలంటే ఎళ్ళొస్తా మరి. భార్య, అప్పడాల కర్ర ఇరిగిద్ది, తోడు అడిగింది పాలలోకి, మిమ్మల్ని కాదు. మేడి పండు చూడ మేలిమయుండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. విధవకు మ్రొక్కితే నా వలనే 1000 ఏళ్ళు వర్ధిల్లమన్నది. రెండోసారి దండం పెట్టితే నా మొగుడు మాదిరే బ్రతుకామన్నదిట. నిజమైన నాయకుడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. దొంగ నాయకుడు సొంత అనుచరుడిని కూడా ముంచుతాడు. యుగం వాచిన మొగుడికి పాచిన కూడు పెట్టితే పాయసమని బుర్రుబుద్దున జుర్రుకున్నాడట. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఇవాల్టి సమితలు ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మరొకసారి మళ్ళీ కలుద్దాం, కొత్త నవ్వుతో, కొత్త మాటతో. మిత్రులారా,